పడుమటి పరిణయ రాగం అమెరికాలో మోగుతున్న భారతీయ పెళ్లి బాజాలు. ట్రంప్ వలస విధానాల దెబ్బతో వివాహం కోసం భారత్కు వెళ్లేందుకు భయపడుతున్న ఎన్ఆర్ఐలు. ఇండియాకి వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చులతోటే పరిమిత అంగులతో యుఎస్ గడ్డపై వివాహాలు. ఫంక్షన్ హాల్ వ్యాపారంలోకి మనోళ్ళ ప్రవేశం. రాంచ్ హౌజులను కొని పెళ్లి వేదికలుగా అద్దెకు. పురోహితులు ఫోటోగ్రాఫర్లకు పెరిగిన గిరాకీ. వేదిక, క్యాటరింగ్, మేకప్ వారికి కూడా. ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశానికి దారితీస్తుంది. ఇది చరిత్ర చెప్పే సత్యం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్ అనే పెను సంక్షోభం ఆ దేశంలో స్థిరపడ్డ భారతీయుల ఆలోచన ధోరణి మార్చడమే కాక కొత్త ఉపాధి అవకాశాలకు దారులు తెరవడం ఇందుకు తాజా ఉదాహరణ. ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండే భారతీయులు ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఇండియాకు వెళ్ళి అక్కడే బంధుమిత్రుల మధ్య సందడి నడుమ తంతు ముగించుకొని తిరిగి వచ్చేవారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. స్వదేశానికి వెళ్ళి అక్కడ అయిన వారి అందరి నడుమ ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనే కలలు ఉన్నప్పటికీ వాటికి కత్తెర వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు ఇండియాకు వర్తిగా ఇటే కాబట్టి అక్కడనే కులాలు చూసుకుంటాను. అక్కడ కూడా ఇక మరి మనోళ్ళకున్న వెర్రి ఇదే కదా, మన కులమేనా మన కులం కాదా అని లెక్కలేసుకొని పెళ్లి చేసుకుంటారు. వాడు అమెరికాకు పోయినా అంగారక గ్రహానికి పోయినా మనోళ్ళకు కులపిచ్చి తగ్గది. ఆడ అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా వాని కులం పిల్లే కావాలనుకుంటారు, వాళ్ళ కులం అబ్బాయే కావాలనుకొని పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి మరి ఇప్పుడు పడమటి పరిణయ రాగం అంటే అమెరికా పడమటన ఉన్నది కాబట్టి అక్కడ పడమటి పరిణయ రాగం అని రాసుకొచ్చిండు. అమెరికాలో మోగుతున్న పెళ్లి బాజాలాట. ఇంకా అక్కడ ఉన్న పెద్ద పెద్ద బిల్డింగులను ఫంక్షన్ హాల్గా మార్చుకొని వాటిని కూడా అద్దెకియడానికి మన వాళ్ళు అక్కడ కూడా ఆ వ్యాపారం మొదలుపెట్టినలాట. ఇక పురోహితులు ఫోటోగ్రాఫర్లకు పెరిగిన గిరాకీ అంటే అవసరమైతే ఫ్లైట్ ఛార్జీలు ఇక్కడి నుంచి లేస్తారు, లేదా అక్కడనే ఉన్న పురోహితులకు ఇంకా మహా గిరాకీగా సంభావనలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. మొత్తానికి ట్రంప్ కొట్టిన దెబ్బతోటి మనోళ్ళు అల్లాడిపోతాను. ఇంకా అక్కడ ఎవరికన్నా కులపిచ్చి ఉంటే వాడిని మెడలు పెట్టి గెంటాయి ట్రంప్, తప్పే లేదు. అక్కడ డాలర్లు సంపాదించుకుంటా ఇక్కడ భజన కొడతారు. తినేదేమో అక్కడి సొమ్ము, పాడేదేమో ఇక్కడి పాట. అటువంటి వాళ్ళు ఎవడున్నా మెడలు బట్టి గెంటాయి వానికి ఇక్కడికి అర్థం తెలుస్తుంది. అమెరికాలో ఉండి మంచి అక్కడి అన్ని లగ్జరీ అనుభవించుకుంటా, అక్కడ తిండి తినుకుంటా, అక్కడ సొమ్ము తినుకుంటా, అక్కడి సంస్కృతిని తిట్టి ఇక్కడి సంస్కృతిని పొగిడి ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారు. కనీసం ఆ దేశం వల్ల బాగుపడ్డాం మనము, ఆ దేశంలో రూపాయి సంపాదించుకున్నాం మనం, ఆ దేశం మనకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చింది అనే కించిత్తు కృతజ్ఞత కూడా లేనప్పుడు ఇటువంటి వాళ్ళ మెడలు బట్టి గంటేయవలసిందే. ట్రంప్ దెబ్బతోటి అక్కడనే పెళ్లి చేసుకొని అక్కడనే ఉన్నా అంటే భారతదేశంలో సౌకర్యాలు లేవనే కదా అమెరికాకు పోయింది. భారతదేశం కంటే గొప్ప దేశం అనే కదా అమెరికాకు పోయింది.